ఇలా బాధ ఎక్కడ అనిపిస్తుంది సార్ అంటే, సరే మంత్రులకు ఆవేశం రావచ్చు, పాపం వారికి ఏదో గతంలో ఏదో అవమానం జరిగిందని బాధపడుతుండొచ్చు, కానీ మరి స్వయంగా ఈ ముఖ్యమంత్రి గారే మా నాయకుడు కేసీఆర్ గారి పిండం పెడతా అని చెప్పి మాట్లాడిన నాయకుడు సార్. దాని గురించి నేను పోను, కానీ దాని లోపలికి నేను పోను. కానీ అధ్యక్ష, వారికి తెలవాలా, మంత్రి వారికి తెలవాలా. ముఖ్యంగా శ్వేతపత్రం ప్రచురించింది ప్రభుత్వం, అన్ని సమగ్రమైన సమాచారంతో అవగాహనతో రావాలి. నేదునూరులో ఎక్కడ మానకొండూరు నియోజకవర్గం నేదునూరులో, అదేవిధంగా శంకర్పల్లి, ఇవాళ చేవెళ్ళ నియోజకవర్గం శంకర్పల్లిలో ఆనాడు యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు గ్యాస్ ఆధారిత విద్యుత్ కేంద్రాలు నెలకొల్పుతామని చెప్పి భూసేకరణ చేసిండ్రు, రైతుల దగ్గర తీసుకున్నారు. మేము టీఆర్ఎస్ పార్టీగా ఆనాడు ఒక దగ్గర ధర్నా చేయలే, ఒక వ్యక్తికి వ్యతిరేకంగా ధర్నా చేయలే. కేంద్ర ప్రభుత్వమే తీసుకున్న నిర్ణయాన్ని గ్యాస్ ఆధారిత విద్యుత్ కేంద్రాలు ఎందుకు పెడతలేరు, బొగ్గు లేని విజయవాడలో ఎందుకు పెడతారు, బొగ్గు నీళ్లు లేని రాయలసీమలు ఎందుకు పెడతారు, మా కాడ ఎందుకు పెట్టరు అని ఆనాడు తెలంగాణ ప్రయోజనాల కోసం తప్పకుండా తెలంగాణ బిడ్డలుగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన పార్టీగా కొట్లాడినాం, గట్టి కొట్లాడినాం. అధ్యక్ష, నేను ఒకటే అడుగుతా ఉన్నా, గౌరవ మంత్రి గారికి అవగాహన ఉండాలా. ఈ దేశంలో ఎక్కడన్నా గ్యాస్ ఆధారిత విద్యుత్ కేంద్రం సఫలమైందా? నేదునూరులో గ్యాస్ అలొకేషన్ అయ్యిందా? ఏదో అక్కడ హాట్ స్పాట్స్గా భూములు తెచ్చిండ్రు, ఏదో క్లియరెన్స్ అన్నారు, పారేసిపోయిండ్రు తప్ప ఆనాడు యూపీఏలో జయపాల్ రెడ్డి గారు స్వయంగా పెట్రోలియం శాఖ మంత్రిగా ఉండే గ్యాస్ అలొకేషన్ చేయలే. గ్యాస్ అలొకేషన్ చేయలేదు కాబట్టే ఆ రెండు ప్రాజెక్టులు టేకాఫ్ కాలేదు. నేను మంత్రి గారిని కోరుతా ఉన్నా, ఇప్పుడు టేకప్ చేయండి, ప్రభుత్వం మీది. నేదునూరులో పెట్టండి, శంకర్పల్లిలో పెట్టండి, తప్పకుండా పెట్టి ఇప్పుడు హామీ ఇవ్వాలా, ప్రభుత్వం కమిట్మెంట్ ఇవ్వాలా. గౌరవ డిప్యూటీ సీఎం గారు హామీ ఇస్తారని చెప్పి కూడా నమ్ముతా ఉన్నా. ఇంకొక మాట కూడా అధ్యక్ష, ఇవాళ ముఖ్యమంత్రి గారు చాలా మాటలు మాట్లాడినారు. ఒక మాట మాత్రం నేను చెప్తా అధ్యక్ష, ఇవాళ నోటికొచ్చినట్టు అక్బరుద్దీన్ ఓవైసీ గారు మాట్లాడుతుంటే వారిని అవమానిస్తారు, ఇక్కడ మేము మాట్లాడితే మమ్మల్ని అవమానిస్తారు. సార్ కోనమనేని సాంబశివ గారు సార్ ఒక నిమిషం సార్. మా భారతీయ జనతా పార్టీ పేరు గజ్వేల్ మాజీ ముఖ్యమంత్రి గారు ప్రాతినిధ్యం వహిస్తున్న శాసనసభ నియోజకవర్గంలో 50.29 ట్రాన్స్మిషన్ లాసెస్ ఇప్పటి వరకు అక్బరుద్దీన్ ఓవైసీ గారు ఏదైతే చెప్తున్నారో హైదరాబాద్ సౌత్ నుంచి 43% ట్రాన్స్మిషన్ లాసెస్. ఈ రాష్ట్రంలో అత్యధికంగా విద్యుత్ వినియోగం చేసే దాంట్లో, బిల్లులు ఎగవేసిన దాంట్లో మొదటి స్థానం సిద్దిపేట ఉంది, రెండవ స్థానంలో గజ్వేల్ ఉంది, మూడవ స్థానంలో హైదరాబాద్ సౌత్ ఉంది. ఈ ముగ్గురు లీడర్లే 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించి విద్యుత్ బకాయిలు చెల్లించక మొండి బకాయిలల్లా సిద్దిపేట, గజ్వేల్, హైదరాబాద్ సౌత్ ఉన్నది అధ్యక్ష. ఈ రోజు మొత్తం విద్యుత్ రంగమే దివాలా తీయడానికి, అప్పుల పాలు కావడానికి ఈ 3 ప్రాంతాల నుంచి బిల్లులు చెల్లించకపోవడం వల్ల ఈ రోజు ఈ పరిస్థితి దాపురించింది. నేను ఇప్పుడు మీ ద్వారా సభ్యులను నేను అడుగుతున్నా అధ్యక్ష, ఇన్ని పెండింగ్ బకాయిలు ఉన్నాయి, ఇంత బాధ్యతతో మాట్లాడినా, ఇంత డేటా తీసుకొని మాట్లాడినా అక్బరుద్దీన్ ఓవైసీ గారు ఎస్ మా ప్రాంతాల నుంచి బిల్లు చెల్లింపులో బకాయిలు ఉన్నాయి, నేను హరీష్ రావు గారు అదేవిధంగా చంద్రశేఖరరావు గారు బాధ్యత తీసుకొని ఈ బిల్లులు చెల్లిస్తామని ఎందుకు ముందుకు రాలేదు సార్? ఇది పద్ధతే సార్? అదేవిధంగా స్పీకర్ సార్ ఇన్ని విషయాలు మాట్లాడినప్పుడు అక్బరుద్దీన్ ఓవైసీ గారు అంతకంటే ముందు జగదీశ్వర్ రెడ్డి గారు మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడైనా విద్యుత్ కోతలు ఉన్నాయా, ఏ రైతులైనా రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేసిండ్రా, ఏ రైతులైనా విద్యుత్ రావడం లేదని అడిగినరా అని చెప్పి మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారు మాట్లాడినరు. వారి సమాచారం కోసం నేను చెప్తున్నా స్పీకర్ సార్, కామారెడ్డి ఎక్కడి నుంచి అయితే కేసీఆర్ గారు గెలవాలని వెళ్ళిపోయి ఎన్నికల్లో పోటీ చేసిండో ఆ కామారెడ్డిలో సెప్టెంబర్ 1 తారీఖు నాడు కరెంటు సబ్ స్టేషన్లో ముట్టడి చేసి మొత్తం రైతులు ధర్నా చేసి రోడ్లెక్కి కామారెడ్డిలో నిరసన తెలిపినరు. 24 గంటలు కాదు కదా, 10 గంటల విద్యుత్తు కూడా ఇవ్వడం లేదని కామారెడ్డి శాసనసభలో ఆ నియోజకవర్గంలో కామారెడ్డి జిల్లా బాగర్తిపల్లి సబ్స్టేషన్ ఎదుట ఆందోళన చేస్తున్న రైతులు, వేములనర్వ శివారులో ఎండిపోయిన మొక్కజొన్న పంటను మేస్తున్న గొర్రెలు. ఇది సమాచారం అధ్యక్ష. ఒకవేళ కామారెడ్డి కేసీఆర్ ఇలాకా కాబట్టి నాకు సంబంధం లేదని మాజీ విద్యుత్ శాఖ మంత్రి గారు మాట్లాడొచ్చు. ఇక్కడ సూర్యాపేట జిల్లా నేరేడుచెర్ల దగ్గర రాస్తారోకో చేస్తున్నారు. నేరేడుచెర్ల గరిడేపల్లిలో వారి సొంత జిల్లా రైతులు రోడ్డెక్కి రాస్తారోకో చేసిన వివరాలు అధ్యక్ష.
అదేవిధంగా గరిడపల్లి కల్మల చెరువు సబ్ స్టేషన్ను ముట్టడి చేసి రైతులు ధర్నా చేస్తున్నారు అధ్యక్ష. అదేవిధంగా మేళ్ల చెరువు అక్టోబర్ 15 నాడు సూర్యాపేట జిల్లా మేళ్ల చెరువులో రైతులు నిరసన బాట పట్టారు అధ్యక్ష. అదేవిధంగా కరెంటు సమస్యలతో గద్వాల్లో 24 గంటల కరెంటు రావట్లేదని సబ్ స్టేషన్ని ముట్టడి చేసిన వివరాలు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, కరెంటు కోతల వల్ల కన్న కొడుకు చచ్చిపోతే కరెంటు కోతతో కొడుకు, కడుపు కోతతో తల్లి బలి. కరెంటు సరైన సమయంలో ఇవ్వకపోవడం వల్ల కొడుకు చనిపోతే ఆ దుఃఖాన్ని భరించలేక కొద్ది గంటల్లోనే కొడుకు శవాన్ని కూడా దాన సంస్కారాలు చేయకముందే ఆ తల్లి, కొడుకు పేరు కొమరయ్య, తల్లి పేరు ముత్తవ్వ, డోర్నకల్ వరంగల్ ప్రాంతంలో 2 ఏళ్లుగా వ్యవసాయం కలిసి రావడం లేదని అప్పులు పెరిగిపోయాయి. వాటిని తీర్చేందుకు కొమరయ్య సాగును పెంచాడు. కానీ విద్యుత్ రాకపోవడం వల్ల కొమరయ్య అనే రైతు చచ్చిపోతే ఆ దుఃఖాన్ని తట్టుకోలేక గుండె బగిలి కన్న తల్లి ముత్తవ్వ కూడా చనిపోయింది అధ్యక్ష. ఇదే కాదు అధ్యక్ష, ఇంత ప్రోగ్రెస్ రిపోర్ట్ చదివిండు కదా మా మిత్రుడు. నేను అడగదలుచుకున్నా, ఎందుకంటే వారు చాలా సీనియర్ సభ్యులు, వారు అన్ని విషయాలను వారు సభ ముందుకు తెస్తే నిజంగా మేము అప్రిషియేట్ చేస్తాం అధ్యక్ష. మేము వైట్ పేపర్ పెట్టింది దేనికోసం అధ్యక్ష? వాస్తవాలను ప్రజల ముందుకు తీసుకెళ్లి వాళ్ళ సలహాలు సూచనలు తీసుకొని ఒక మంచి పరిపాలన ఇవ్వాలని మేము చర్చ చేసినాం అధ్యక్ష. క్లారిఫికేషన్ ఇస్తుంటేనే మైక్ తీసుకోండి. ఒక్క నిమిషం ప్లీజ్, ఒక్క నిమిషం ప్లీజ్. హరీష్ రావు గారు క్లారిఫికేషనే, ప్రసంగాలు ఇస్తే మాత్రం కట్ చేసేస్తా. స్పీకర్ సార్, మైక్ ఇచ్చినందుకు ముందుగా మీకు ధన్యవాదాలు. దయచేసి కట్ చేయకండి, నేను అంశంలోకి పోను. ముఖ్యమంత్రి గారు మాట్లాడిన దానికి క్లారిఫికేషన్ ఇచ్చే ప్రయత్నమే తప్ప నేను దయచేసి ఇతర అంశాల్లోకి పోను. కానీ మీరు దండం పెడితే జర మైక్ కట్ చేయకుండా. అధ్యక్ష, ఇప్పుడు గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు సిద్దిపేట, గజ్వేల్, ఓల్డ్ సిటీ మీద ప్రజల మీద తన అక్కసును వెలగుచ్చే ప్రయత్నం చేసినారు. సిద్దిపేటలో కాంగ్రెస్ పార్టీ గెలవలేదనో, గజ్వేల్లో కాంగ్రెస్ గెలవలేదనో, ఒక్క నిమిషం, ఓల్డ్ సిటీలో గెలవలేదని ఆయన ఏమన్నారంటే బిల్లులు అక్కడ ప్రజలు కట్టలేదు అని అన్నారు. ఇది వాస్తవం కాదు. అక్కడ ఏదన్నా ఒక లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుదో ఒక ఇండస్ట్రియలిస్ట్ ఎవరైనా కట్టకపోతే ఇవాళ మీరు ప్రభుత్వంలో ఉన్నారు కనుక మీరు ఆ బిల్లులు వసూలు చేయండి తప్ప మొత్తం ఆ నియోజకవర్గ ప్రజల్ని బదనాం చేసే విధంగా మాట్లాడడం సబబు కాదు అని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్న అధ్యక్ష. ఇక రెండో విషయం అధ్యక్ష, ముఖ్యమంత్రి గారు ఇంకో విషయం అన్నారు. బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుంది, తెలుగుదేశంతో పెట్టుకుంది, ఎంఐఎంతో పెట్టుకుందని అన్నారు అధ్యక్ష. అవును, మేము పెట్టుకున్నాం. నిజంగా టీఆర్ఎస్ పార్టీ ఆ రోజు 2004లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకొని మీరు తెలంగాణ ఇస్తామని కామన్ మినిమం ప్రోగ్రాంలో పెట్టి రాష్ట్రపతి నోట చెప్పి మీరు మోసం చేసిండు కనుకనే మిమ్మల్ని వదిలిపెట్టి ఆ రోజు తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నాం అధ్యక్ష. అయితే ఇవాళ మేము తెలుగుదేశంతో పెట్టుకున్నా, కాంగ్రెస్తో పెట్టుకున్నా, ఎవరితో పెట్టుకున్నా మొత్తం ఈ రాష్ట్ర దేశ రాజకీయ వ్యవస్థను ఒప్పించి మెప్పించి తెలంగాణ సాధనలో భాగంగా చేసినాం. ఇవాళ మేము సక్సెస్ అయినాం. మా ప్రయత్నం వల్లనే ఇవాళ తెలంగాణ వచ్చింది. లేకపోతే ఆ రోజు తెలుగుదేశం తెలంగాణకు జై తెలంగాణ అంటేనే పెట్టుకుంటామన్నాం. మాకు సీట్లు, ఓట్ల కంటే కూడా రాజకీయ వ్యవస్థను ఒప్పించాలి, మెప్పించాలి, ఈ రాష్ట్రాన్ని సాధించాలని ఒక వ్యూహాత్మక భాగంలో మేము చేసినాం. ఇవాళ విజయం సాధించినాం. ఇవాళ రాష్ట్రాన్ని మేము సాధించడం అనేటువంటి విషయాన్ని ముఖ్యమంత్రి గారు గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యమంత్రి గారు ఆయన వ్యక్తిగతంగా పదవుల కోసం ఆయన పార్టీలు మారింది తప్ప మేము ఇతర రాజకీయ పార్టీలతో పొత్తు పెట్టుకుంటే తెలంగాణ కోసం మేము పెట్టుకున్నాం అధ్యక్ష. జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే గారిని కూడా లాస్ట్ 1 minute జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే గారిని కూడా ఇవాళ అవమానపరిచినారు.
జూబ్లీహిల్స్ ప్రజలు, విజ్ఞులైనటువంటి ప్రజలు మా ఎమ్మెల్యే గోపీనాథ్ గారిని గెలిపిస్తే ఏదో ఎంఐఎం పోటీలో పెట్టడం వల్ల ఆయన గెలిచిండని జూబ్లీహిల్స్ ప్రజల్ని అవమానపరిచే విధంగా జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే గారి పేరు కూడా తీసుకోలేదు. వారికి ఎందుకు వస్తుంది? వివేకానంద గారు సార్, వారు తెలంగాణ వారి ఎలా గౌరవ సభ్యులు మాట్లాడుతూ సిద్దిపేట ప్రజలు బిల్లులు ఎక్కడ కూడా ప్రజలు అనే పదం రాలే ఉంటే దాన్ని తప్పకుండా మీరు ప్రజల పదం రాలే. ప్రజలు ఒక నిమిషం ఆగే, ఒక నిమిషం. సిద్దిపేట ప్రాంతానికి సంబంధించి వారు చెప్పినట్టుగా అది వాటర్ ప్రాజెక్టుదా ఇంకేదా ఆ డెఫినేషన్లో పోలేదు. అక్కడ నుంచి బకాయిలు రావాల్సి ఉండే, వారు గౌరవ సమర్థవంతమైన శాసనసభ్యులు బిల్లు కట్టేయాల్సి ఉండే అన్నారు తప్ప దానికి మీరు అంతలో దొంగ అంటే భుజాలు అనుకునే అవసరం. తర్వాత మీరు చెప్తా ఉన్నారు ఇవాళ, అరే నేనేమన్నా భుజాలు జరుపుకునే అవసరం లేదు, ప్రజల గురించి మాట్లాడలేదని చెప్తా ఉన్నాం కాబట్టి చెప్తా ఉన్నా. తర్వాత అధ్యక్ష ఇంకొక మాట, ఇలా తెలంగాణకు సంబంధించి చెప్తారు, తెలంగాణ కాంగ్రెస్ చేయకపోతే వాళ్ళు తెచ్చింది అధ్యక్ష. ఇలా తెలంగాణ తెస్తేనే మీరు 10 సంవత్సరాలు మంత్రులు, దయచేసి ఆ విషయం మర్చిపోవద్దు. ఇలా తెలంగాణ తేకపోతే తెలంగాణ పార్లమెంట్ ఆర్టికల్ 3 ఇవాళ మీ పార్లమెంట్ సభ్యులు కేశవరావు గారు కానీ కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యులు లేకపోతే తెలంగాణ ఎక్కడ అధ్యక్ష? ఇలా వీళ్ళు మాట్లాడతారు. ఆనాటి నాయకత్వం ఒకరని చెప్తానా, అన్పార్లమెంట్ అయితే తెలుగుతాం కానీ వీడికే ఏం రాకుండా పోయినా కూడా పార్లమెంట్లో తెలంగాణ బిల్ పాస్ అయిపోతే రాకపోతుంది అధ్యక్ష. ఆనాడు స్పీకర్, లోక్సభ స్పీకర్, ఆనాడు సభ్యులు పోడియం దగ్గర లొల్లైతుంటే కూడా బిల్లు ఏ విధంగా బాధ్యాలు చేస్తే ఇట్లా మాట్లాడితే ఇట్లా బరుగుతే ఎట్లా నడుస్తాయి అధ్యక్ష? నేను అడుగుతా ఉన్నా, ఇలా బరాబరుగా కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారి నాయకత్వంలో ఈ హౌస్ లో వాళ్ళ నాయకుడు చెప్పిండు సోనియా గాంధీ లేకపోతే తెలంగాణ వచ్చేది కాదని. ఇవాళ ఇట్లా మాట్లాడితే ఎట్లా అధ్యక్ష? ఆనాడు ఉండే పరిస్థితి వల్ల మేము మళ్ళీ చెప్తా ఉన్నాం, మా రాజగోపాల్ రెడ్డి గారు, మా డాక్టర్ వివేక్ గారు, మేము ఆయన వాళ్ళ ఎంపీ కేశవరావు గారు, ఇలా శాసన మండలి చైర్మన్ సుఖాంజ రెడ్డి గారు కానీ పార్లమెంట్ సభ్యులం లేకపోతే ఎక్కడిది తెలంగాణ అధ్యక్ష? సోనియా గాంధీ గారు లేకపోతే అధ్యక్ష. ఇంకొకటి సబ్జెక్ట్ ఈవేరు కాకుండా ఒకటి, గౌరవ నేను జగదీశ్వర్ రెడ్డి గారు మంత్రి గారిని అడుగుతా ఉన్నా, 10 సంవత్సరాలలో ఎన్ని సంవత్సరాలు విద్యుత్ శాఖ మంత్రి ఉన్నా తెలియదు అధ్యక్ష. ఒక కుసారు అయినా మెంబర్ ఈరోజు అధ్యక్ష 2010 అధ్యక్ష 2010 ఫిబ్రవరిలో ఆనాటి గౌరవ ముఖ్యమంత్రి గారు రోషయ్య గారు తెలంగాణ ఉద్యమం ఉన్నప్పటికీ కూడా మేము ఆనాడు శ్రీధర్ బాబు గారు, మేము గౌరవ శాసనసభ్యులు కేటీ రామారావు గారు శాసనసభ్యులు, మేము ఆనాడు నేదురూరులో ఒక పవర్ ప్లాంట్ ఫౌండేషన్ వేసుకున్నాం 3x700 2100 మెగావాట్కు. అధ్యక్ష నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే ఆ పవర్ ప్లాంట్ ఫౌండేషన్ వేసుకున్నాం 2010లో. మేము పార్లమెంట్ సభ్యుని, గ్యాస్ అలిగేషన్ రాలే, ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాలు లెక్క రాసిండు. 432 ఎకరాల జాగాను 13 కోట్లు పెట్టి ఆనాడు సేకరణ చేసిన అధ్యక్ష. పొల్యూషన్ సంబంధించినటువంటి అన్ని అనుమతులు వచ్చినాయి, వాటర్ శాంక్షన్ తీసుకున్నాం, దానికి సంబంధించిన పర్యావరణ అనుమతులతో పాటుగా మొత్తం అనుమతులు వచ్చాయి అధ్యక్ష. మేము చేస్తలేమని గౌరవ సభ్యులు వేరే ఈ సభలలో పేర్లు వద్దు కాబట్టి చెప్తాను. నేను చెప్పినాక చెప్పు సార్, నేను గౌరవ సభ్యులు మిగతా లేని వాళ్ళ పేరు తీసుకోవద్దు కానీ నేను తీసుకుంటలేను. వాళ్ళు మా పిండ ప్రదానం చేసిన అధ్యక్ష అన్నాడు. నేను బతికున్నటువంటి పార్లమెంట్ సభ్యుని ఆ ప్రాజెక్ట్ ఎందుకు చేస్తలేరని మా పిండ ప్రదానం చేశారు. ఇవాళ వీళ్ళు 10 ఏళ్ళ అధికారులు, మేమేం చేయాలి అధ్యక్ష? వీళ్ళకి ఇవాళ ఆ ప్రాజెక్ట్ ఎందుకు కట్టాలి? బొగ్గులేని యాదాద్రి భద్రత చేస్తారు. నాకు సింగరేణి, నాకు కూత వేటలు ఉంటుంది, నా ప్రాజెక్ట్ ఎదురు ఎందుకు చేయాలి అధ్యక్ష? 432 ఎకరాల జాగా సేకరించి ఎదగడట్లే ఉంది అధ్యక్ష. దానికి పర్యావరణ అనుమతులు కాదంటే మీకు పేపర్ పంపిస్తా. పర్యావరణ అనుమతులు, లోయర్ మైనర్ నుంచి నీటి శాంక్షన్, ఎవ్రీథింగ్. పబ్లిక్ హియరింగ్ కూడా అయింది అధ్యక్ష. పబ్లిక్ అరే రన్నింగ్ కామెంటరీ మంత్రివి, గౌరవనీయుడివి, నువ్వు ఇట్లా రన్నింగ్ కామెంటరీ చేసేట మీరు? నేను అడుగుతాను సభాధ్యక్ష, ఇది మర్యాద కాదు. నేను అడుగుతాను, నాకు బిడ్డగా నా పిండ ప్రయాణం చేసిరు, ఇవాళ బతుకున్నాను పిండ ప్రయాణం చేస్తాం. వీళ్ళు వాళ్ళని ఏం చేయాలి అధ్యక్ష? వాళ్ళకి బాధ్యత లేదా అని అడుగుతాను. 10 ఏళ్ళలో వీళ్ళు తెలంగాణలో మేము పొడిచినాం, మేము తెచ్చినాం, మేము బంగారు తెలంగాణ ఇచ్చాం. ఏం చేసిన అధ్యక్ష 10 ఏళ్ళలో ఎందుకు చేయాలి? 10 కరీంనగర్ జిల్లా ప్రజలకు ఆనాడు నాకంటే ముందు పార్లమెంట్ సభ్యులు గౌరవ చంద్రశేఖరరావు గారు తెలంగాణ ఉద్యమాన్ని, తెలంగాణ నినాదాన్ని కాపాడుకోవడానికి ఉప ఎన్నికల్లో మళ్ళీ గెలిపిస్తే నా చర్మం వెలిచి చెప్పులు కుట్టిస్తాను. ఈ ప్రాజెక్టు చేయవా అధికారంలోకి వచ్చినాక? నీ బాధ్యత లేదా? నా పిండ ప్రదానం చేసిన దాంట్లో ఈ శాసనసభ్యులు ఉన్నారే, ఇలా మీ బాధ్యత లేదా?
ఇలా మీరు మాట్లాడుతాను అధ్యక్ష నా ప్రాజెక్టుకి సంబంధించి ఎందుకు చేయలేదో కూడా జవాబు చెప్పాల్సిన అవసరం నా జిల్లా ప్రజలకు వీళ్ళకి ఉందనే మాట మనం చెప్తాం. కేటీఆర్ సార్